ప్రజల కోసం ప్రజల మాట వినిపించే వార్తలు. ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. నమస్కారం, మీరు చూస్తున్నది ప్రజా న్యూస్ నెట్వర్క్. కడప నగరంలో మత విద్వేషాల ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఆల్మాస్పేట సర్కిల్ వద్ద జరిగిన ఈ ఘర్షణలపై సిపిఐ, సిపిఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను ఉక్కు పాదంతో అణచివేయాలని డిమాండ్ చేశాయి. ఇటీవల జరిగిన ఘటనలో పోలీసులు ముందస్తు వైఫల్యమే ప్రధాన కారణమని నేతలు ఆరోపించారు. సున్నిత ప్రాంతం అయినప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి రాళ్ల దాడులకు దారి తీసిందన్నారు. ముస్లిం యువకులపై పోలీసులపై జరిగిన దాడులకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే పోలీసుల పనితీరుపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మతోన్మాదాన్ని పెంచే రాజకీయాలకు తావివ్వకూడదని హెచ్చరించారు. కడప నగరం ఎప్పటిలాగే శాంతి సామరస్యానికి ప్రతీకగా నిలవాలని, ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు. మరిన్ని వార్తల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అలాగే మా ఛానల్ ని ఫాలో అవ్వండి. నగరంలో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా కడప నగరం హిందూ ముస్లింలు అన్ని వర్గాలు ఐక్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఏ పండుగ జరిగినా అందరూ సమిష్టిగా వ్యవహరించే ధోరణి కనిపిస్తూ ఉంది. కానీ నిన్న జరిగినటువంటి ఘటన కారణంగా కడప నగరంలో ఆ వాతావరణం దెబ్బతినే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే 2026 ఫిబ్రవరి 10వ తేదీన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో అల్మాస్పేట సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్పు చేయాలని తీర్మానం ప్రవేశపెడితే దాన్ని ఎన్డార్స్మెంట్ ఇచ్చారు ఆమోదిస్తూ. ఆ సమస్య ఏదైనా అభ్యంతరాలు చెప్పదలుచుకుని ఉంటే అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేసిన అవకాశం ఉండి ఉండొచ్చు. ఒకవేళ కార్పొరేషన్ తీర్మానం చేసినటువంటి తీర్మానాన్ని కొన్ని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ తీసుకెళ్ళి ఆ సమస్యని, ఆ తీర్మానాన్ని నిలుపుదల చేయమని చెప్పి వినతిపత్రం ఇచ్చి కోరే అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఇతర సంస్థలు ఏవి చేయట్లేదు. దీని కారణంగా అది టిప్పు సుల్తాన్ సర్కిల్గా ప్రచారం జరిగింది. కానీ కడప నగరంలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయటం ఎవరికి మంచిది కాదు. ఇప్పుడున్నటువంటి పేరు మార్పు కోసం వివాదాన్ని సృష్టించి కడప నగరం ప్రజల మధ్య అశాంతిని నెలకొల్పే ప్రయత్నం చేశారు. దీంట్లో పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తూ ఉంది. నిఘా వ్యవస్థ ఘోరంగా విఫలం చెందింది. నిఘా వ్యవస్థ అప్రమత్తమై సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని నియంత్రించేటువంటి చర్యలు చేపట్టడంలో పోలీసులు అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమయ్యారు. దీని కారణంగా ఈ గొడవలు రావడానికి కారణమైంది. అందుకోసం కడప నగర ప్రజలు చాలా శాంతియుతమైనటువంటి సహజ జీవనం కొనసాగించాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు. ఇలాంటి పరిస్థితిని దెబ్బతీసే ప్రయత్నాలు ఏవి వామపక్ష పార్టీలుగా మేము అంగీకరించాం. ప్రశాంత వాతావరణానికి భంగం కలిసేటువంటి శక్తుల పట్ల చాలా తీవ్రమైనటువంటి పద్ధతిలో కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా కడప నగరంలో ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నింటినీ నగర ప్రజలు ఓపికగా భరించారు. కానీ ఈ ఇటీవల కాలంలో మతోన్మాద శక్తులు పెద్ద ఎత్తున విరవీగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఇప్పటి వరకు ఏదైతే శాంతియుత వాతావరణం కడప నగరంలో కొనసాగుతుందో దాన్ని మరింత బలోపేతం చేసేటట్టుగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇరువర్గాలతో కేవలం శాంతి చర్చ జరపడం ఒకటే కాదు, శాంతియుత వాతావరణాన్ని, శాంతియుత సహజీవనాన్ని పెంపొందించేందుకు వీలుగా అనేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అందుకు మేము ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తాం.